మార్చి 1 యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ రోజున జీరో డిస్క్రిమినేషన్ డేని నిర్వహిస్తూ ఉన్నాం. అంటే వివక్ష లేనటువంటి దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఈ ప్రోగ్రామ్ని ఈ దినోత్సవాన్ని నిర్వహించుకోమనేటువంటి గైడ్లైన్స్ ఇచ్చినటువంటి సంస్థ చూసుకుంటే యుఎన్ ఎయిడ్స్ ప్రోగ్రామ్ ద్వారా ఈ యొక్క జీరో డిస్క్రిమినేషన్ డేని మనం నిర్వహిస్తూ ఉన్నాం. మరి 2026కి సంబంధించినటువంటి ఇతివృత్తం థీమ్ మనం చూసుకుంటే పీపుల్స్ ఫస్ట్ అనేటువంటి థీమ్తో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ దినోత్సవం యొక్క విశిష్టత మనం చూసుకుంటే లైక్ ప్రపంచ దేశాల్లో ప్రజల మధ్య ఉన్నటువంటి వివిధ వివక్షలు కావచ్చు, అది ప్రాంతీయ భేదం కావచ్చు, లేదా కులానికి సంబంధించి కావచ్చు, మతానికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా వర్గానికి సంబంధించి కానీ, జాతికి సంబంధించిన కానీ, రంగుకి సంబంధించి కానీ, సో ఇట్లా రకరకాల డిస్క్రిమినేషన్స్ అనేటువంటివి ఉన్నాయి. రకరకాల డిఫరెన్సియేషన్స్ అనేటువంటివి ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో ఉన్నాయి. ఇన్ని డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ కూడా ప్రజలందరూ కూడా ఏకంగా ఒకటిగా ఉండాలనేటువంటి నినాదంతోనే ఈ యొక్క జీరో డిస్క్రిమినేషన్ డేని నిర్వహిస్తూ ఉన్నాం.